నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రఘురామకృష్ణరాజు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. వైసీపీ ఎంపీగా కొనసాగుతూ అదే పార్టీపై, పార్టీ అధినేతపై, ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాయకుడు. సొంత పార్టీ ప్రభుత్వమే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సొంత పార్టీ నాయకత్వమే వేధిస్తుందని వైసీపీకి దూరమైన ట్రిపుల్ ఆర్ అనంతరం టీడీపీలో చేరి ఇటీవల ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనను వేధించిన వైసీపీ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి ఇప్పుడు 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైసీపీ అధినేతకు. అందుకని జగన్ అసెంబ్లీకి వెళ్లనని వింత వాదన తీసుకొచ్చారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఇప్పుడు సీట్లో కూర్చున్నారు రఘురామకృష్ణరాజు. ఇదే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంత పాపులర్ అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రఘురామకు అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. ఇక అంతటితోనే ముగించక గతాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్ట్ 3 జరిగాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్ట్లతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారంటూ నాటి విషయాలను గుర్తు చేశారు ఆయన. దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు. ఆయన ఎన్నికతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. రఘురాముణ్ణి జగన్మోహనుడు అధ్యక్ష అనగలరా? అసెంబ్లీకి రానున్న జగన్ మాటలు ట్రిపుల్ ఆర్ నిజం చేస్తారా? కాకతీయంగా మాట్లాడేందుకు కావాలని చేసిందెవరు? వైసీపీ ఎంపీగా ఉంటూ అదే పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు. రఘురామపై రాజద్రోహం కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. క్రమంగా వైసీపీ నాయకత్వాన్ని దూరమైన ఏపీ రఘురామ ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా విజయం. కూటమి రాజకీయ సునామీలో కొట్టుకుపోయిన వైసీపీ. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని వైసీపీ అధినేత. మైక్ ఇవ్వరు, అసెంబ్లీకి రానంటూ జగన్ కొత్త వాదన. అసెంబ్లీలో అధ్యక్షుడికి ముందు నిలబడలేకనా? కర్మఫలాన్ని గుర్తు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ తేజస్విని. రఘురామకృష్ణరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అక్కలేని వ్యక్తిగా పేర్కొందన్నారు. అంటే త్రిబుల్ ఆర్ సినిమా ఎలా హిట్ అయిందో
అలానే త్రిపుల్ అనే రఘురామకృష్ణరాజు కూడా దాదాపు దేశంలోనే ఒక వ్యక్తిగా పేర్కొన్నాడు. అలా ఇటుగా ప్రజల్లో కూడా ప్రతి రాజకీయ నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ పేరు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా నిన్న జరిగిన డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఆ విధంగా జరిగింది. అయితే అదే పార్టీపై వైసీపీలో గత 5 సంవత్సరాలు కూడా వైసీపీలో ఎంపీగా కొనసాగుతూ కూడా విమర్శలు వైసీపీ కూడా ప్రతిదీ విమర్శలు చేస్తూ రచ్చబండ కార్యక్రమం ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమం చేపట్టి ప్రతిదీ ఏలెత్తి చూపించాడు. అదే వైసీపీ తప్పులను కూడా అది ఢిల్లీలో ఉండి కూడా రచ్చబండ కార్యక్రమం కూడా నిర్వహించాడు. ఈ విధంగా రచ్చబండ కార్యక్రమంలో ప్రజల్లో కూడా ప్రతిదీ కూడా రాజకీయంగా ఎదుర్కొని కూడా ఈ విధంగా నిలబడిన వ్యక్తి త్రిపుల్ ఆర్ లో కూడా ప్రజల్లో కూడా ఒక వ్యక్తిగా పేర్కొని ఉంది. అదే విధంగా ప్రభుత్వం ప్రతిసారి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కూడా విమర్శలు చేసిన ఏకైక వ్యక్తి వైసీపీ ఎంపీ. సొంత పార్టీ ప్రభుత్వంపైగా ఆయన గత ప్రభుత్వంలో కూడా రాజద్రోహం కేసు పెట్టి కూడా అతను ఎన్నో ఇబ్బందులు కూడా సృష్టించి కూడా సొంత నియోజకవర్గాన్ని కూడా రాకుండా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ప్రతి దానికి విమర్శ చేయటం వల్ల జగన్ గవర్నమెంట్ కూడా ప్రతి దానికి కూడా కేసు పెట్టి ఏ విధంగా కూడా రాజద్రోహంగా పెట్టి కూడా పోలీసులు కూడా రాళ్లతో కూడా కర్రలతో కూడా అరికాల కోటింగ్ కూడా ఇచ్చినట్టు కూడా రఘురామకృష్ణ గారు ఒక రచ్చబండ కార్యక్రమం కూడా ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందని కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కూడా కేసు కూడా దాఖలు చేశారు. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఇప్పుడు పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నుకోవడం కూడా జగన్ ప్రభుత్వానికి ఒక పెట్టు అన్నట్టు ఉంటుంది. అయితే ఈ విధంగా అంత అప్పట్లో పెద్ద దుమారం రేపినా సరే పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు కదా. సొంత పార్టీ నాయకత్వం వేధిస్తుందని వైసీపీకి దూరమైన త్రిపుల్ ఆర్ అనంతరం టీడీపీ చేరి ఎలక్షన్ ముందే టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ గెలుపొంది టీడీపీ గవర్నమెంట్ లో కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఎన్నికైన వ్యక్తి. అదే విధంగా చెప్పుకుంటే ఈ నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వెంటనే తనని వేధించిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టకుండా గుంటూరులో స్వయంగా దగ్గరుండి కూడా ఎస్పీకి తను ఫిర్యాదు చేసిన ఈ విధంగా కొట్టి హింసించారు. తనకి న్యాయం జరగాలని కూడా హైకోర్టు కూడా పిల్లి దాఖలు చేశాడు. అదే విధంగా ఈ కేసును కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కేసుని కూడా తీసుకుని ఒంగోలు ఎస్పీని ప్రత్యేక అధికారిని కూడా నియమించింది కూటమి ప్రభుత్వం. ఆ విధంగా కూడా చేశాడు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 11 సీట్లుగా పరిమితమైంది. కూటమి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ సందర్భంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఈ డిప్యూటీ స్పీకర్ కి ఎన్నికై రఘురామకృష్ణ గారు అయితే జగన్ కి ఎత్తుగడ వేయొచ్చని కూడా ఆ డిప్యూటీ స్పీకర్ కూడా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే ఆ విధంగానే అలా అసెంబ్లీ డిప్యూటీ ఇప్పట్లో సీట్లో కూర్చుంది రఘురామకృష్ణరాజు. అయితే జగన్ కూడా అసెంబ్లీ రాకుండా అసలు ఇప్పుడు నిన్న కూడా ఈ 11 రోజులు 22వ తారీఖు దాకా కూడా అసెంబ్లీ సమావేశాలు జగన్ రాకుండా మేము వైసీపీ వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందని అసెంబ్లీకి అందుకని రానని అన్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికైన తర్వాత రఘురామకృష్ణ ఒకటే చెప్పాడు, జగన్ మీరు అసెంబ్లీకి వచ్చి ప్రతి విషయాన్ని కూడా కులలోకోశంగా మాతో కూడా పాలు పంచుకోమన్నా సరే సారాన్ని పిలవాల్సి వచ్చిందని జగన్ కూడా ఈ విషయంలో కూడా అసెంబ్లీ రాకుండా ఇట్లా తాత్సాత్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం కూడా నిన్న ప్రత్యేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్విని, థ్యాంక్ యూ రాఘవ్ గారు. ఆనాటి సీఎం రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఇక రఘురామ అసెంబ్లీలో ఉన్నంతకాలం
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆయన ఎదురుగా నిలబడి అధ్యక్ష అనగలరా అనే చర్చ జరుగుతుంది. మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. రఘురామకృష్ణరాజు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. వైసీపీ ఎంపీగా కొనసాగుతూ అదే పార్టీపై, పార్టీ అధినేతపై, ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాయకుడు. సొంత పార్టీ ప్రభుత్వమే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సొంత పార్టీ నాయకత్వమే వేధిస్తుందని వైసీపీకి దూరమైన RRR అనంతరం టీడీపీలో చేరి ఇటీవల ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనను వేధించిన వైసీపీ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని వైసీపీ అధినేతకు అందుకునే జగన్ అసెంబ్లీకి వెళ్లనని వింత వాదన తీసుకొచ్చారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఇప్పుడు సీట్లో కూర్చున్నారు రఘురామకృష్ణరాజు. ఇదే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. RRR సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంత పాపులర్ అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రఘురామకు అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. ఇక అంతటితోనే ముగించక గతాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్ట్ 3 జరిగాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయటం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్ట్లతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారంటూ నాటి విషయాలు గుర్తు చేశారాయన.
ఆనాటి సీఎం రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఇక రఘురామ అసెంబ్లీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆయన ఎదురుగా నిలబడి అధ్యక్ష అనగలరా అనే చర్చ జరుగుతుంది. మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న రఘురామకృష్ణరాజు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. వైసీపీ ఎంపీగా కొనసాగుతూ అదే పార్టీపై, పార్టీ అధినేతపై, ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాయకుడు. సొంత పార్టీ ప్రభుత్వమే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సొంత పార్టీ నాయకత్వమే వేధిస్తుందని వైసీపీకి దూరమైన ట్రిపుల్ అనంతరం టీడీపీలో చేరి ఇటీవల ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనను వేధించిన వైసీపీ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైసీపీ అధినేతకు. అందుకనే జగన్ అసెంబ్లీకి వెళ్లనని వింత వాదన తీసుకొచ్చారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఇప్పుడు సీట్లో కూర్చున్నారు రఘురామకృష్ణరాజు. ఇదే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ట్రిపుల్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంత పాపులర్ అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రఘురామకు అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. ఇక అంతటితోనే ముగించగా గతాన్ని గుర్తు చేశారు చంద్రబాబు.
ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్ట్ 3 జరిగాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయటం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్ట్లతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారంటూ నాటి విషయాలను గుర్తు చేశారు ఆయన. ఆనాటి సీఎం రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఇక రఘురామ అసెంబ్లీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆయన ఎదురుగా నిలబడి అధ్యక్ష అనగలరా అనే చర్చ జరుగుతుంది. ఇదిపటి స్పెషల్ రాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.